ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పంచదార, యాలకులు, నెయ్యి, వేయించడానికి సరిపడి నూనె. 1 కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార వేసుకోవాలి. నెయ్యి, యాలకులు అవి సరిపడి తీసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి బూలిముకుల్లో నూనె పెట్టుకుని సిమ్లో ఉంచుకోవాలి. ఈలోపు 2 కప్పుల శనగపిండి తీసుకుని జల్లించుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని 1 గ్లాసు వాటర్ పోసేసి తర్వాత మిగిలిన వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ చూసుకుని కొంచెం గట్టిగా పకోడీ పిండిలా వచ్చేలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గాను ఉండకూడదు. మరీ లూజ్గా ఉంటే కనుక పకోడీలు వేసినప్పుడు పగులుతుంది, మరీ గట్టిగా ఉన్నా కానీ పగులుతుంది. అందుకని సరిపడా కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోవాలి. పకోడీలకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కలుపుకున్న పిండిని స్టవ్లు కొంచెం హై కాకుండా స్లోను కాకుండా మీడియంగా పెట్టుకుని పకోడీల కింద వేసుకోవాలి. వీటిని అలా 2 సార్లు పకోడీల కింద వేసుకుని తీసేసి వాటిని మధ్యలోకి కట్ చేసుకుని మళ్ళీ రెండోసారి వేయించుకోవాలి. ఫస్ట్ టైమే బాగా ఎర్రగా వేయించేసుకుంటే లడ్డు రెడ్డిష్గా వచ్చేస్తుంది, మంచి ఎల్లో కలర్లో ఉండదు. అందుకని మరీ ఎక్కువగా ఫస్ట్ టైమే వేయించుకోకుండా హాఫ్ ఫ్రై అయిన తర్వాత తీసేసి వాటిని 2 ముక్కల కింద చేసుకుని మళ్ళీ వేయించుకోవాలి. ముందు ఫస్ట్ టైమే బాగా వేయించేస్తే లోపల పచ్చిగా ఉండి పైన ఎర్రగా వేగిపోయి మిక్సీలో పౌడర్ సరిగా అవ్వదు. అందుకని మధ్యలోకి కట్ చేసుకుని మళ్ళీ రెండోసారి వేయిస్తే కనుక పౌడర్ బాగా వస్తుంది. ఇప్పుడు అలా వేయించి పెట్టుకున్న పకోడీల్ని ఒక 5 నిమిషాలు పెట్టి చల్లారి పెట్టుకోవాలి. దాన్ని చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. ముందుగా దళసరిగా ఉన్న ఒక గిన్నె, నేను మా ఇంట్లో ప్రెషర్ ప్యాన్ ఉంది అది తీసుకున్నాను. దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఇప్పుడు మనం 2 కప్పులు శనగపిండి వేసుకున్నాం కాబట్టి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. నీళ్ళల్లో పంచదార డైరెక్ట్గా వేస్తే అది కరిగి పాకం రావడానికి ఒక 15 మినిట్స్ అలా పట్టేస్తుంది. అలా కాకుండా 2 కప్పుల పంచదారని మిక్సీలో ఒకసారి ఆడుకుని వాటర్లో వేసేస్తే పాకం చాలా తొందరగా వచ్చేస్తుంది. ఈ మిక్సీలో పంచదార ఆడుకున్నప్పుడే అందులో యాలకులని తొక్క తీసి గింజల కింద వేసి మిక్సీలో పంచదారతో పాటు ఆడుకుంటే కనుక ఆ తొక్కలుంటే మధ్యలో లడ్డూల మధ్యలో సరిగ్గా బాగుండదు. అలా ఆడుకుని పంచదార వేసుకుని నీళ్ళల్లో వేసుకుని ఇప్పుడు పాకం పట్టుకుని పాకం వస్తూ ఉంటుంది. ఈలోపు మనం వేయించిన పకోడీలని పౌడర్ చేసుకుని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. పాకం వచ్చిందో లేదో చూసుకుని ఇలా వేలుతో పట్టుకుని చూస్తే మనకి ఆ జిగురుగా అంటుకుంటే పాకం వచ్చినట్టే లెక్క. పాకానికి మరీ అంత ఏదో పాడైపోతుంది అనుకున్నంతలా చూసుకోకల్లా. కొంచెం లేత పాకం పట్టుకుంటే మనం పిండి వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి. కొంచెం పాకం ఎక్కువ వచ్చేసాక పిండి వేసుకుంటే కనుక అంత ఎక్కువసేపు స్టవ్ మీద చొక్క లేకుండా తీసేయాలి. అందుకని దీంట్లో తొక్కుడు లడ్డు అసలు పాడైపోయింది అనుకోవడానికి ఏమీ ఉండదు. ఎలా చేసినా సరే బాగా వచ్చేస్తుంది, అసలు పాడైపోయింది అనే క్వశ్చనే ఉండదు. అందుకని ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూసుకుని కొంచెం పాకం వచ్చిన తర్వాత ఈ శనగపిండిని అందులో వేసుకుని దాన్ని కొంచెం గట్టిపడేదాకా తిప్పుకుంటూ ఉండాలి. పాకం కొంచెం గట్టిపడి ఈ శనగపిండి వేసిన తర్వాత దానికి గిన్నెకి అంటుకోకుండా ఇలా పై అంతా కలిసి ఒక పక్కకు వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. మనం గట్టితో తిప్పుకుంటూ ఉంటే అలా వచ్చిందో లేదో చూసుకుని ఇప్పుడు కొంచెం ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని గ్యాస్ స్టవ్ కట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద దాన్ని గట్టితో అటు ఇటు కదుపుతూ ఉండాలి. కదుపుతూ ఉంటే చల్లబడాక ఉండలు చేసుకోవడానికి బాగుంటుంది. గ్లాస్ తోటి అలా స్మాష్ చేసినట్టుగా రబ్ చేసేదాన్ని. రబ్ చేసి కొంచెం
మెత్తగా గోరువెచ్చగా ఉండగానే ఉండలు చేసేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంకొకసారి చేసుకుని వాటికి షేప్ మంచి లుక్ కనపడేలాగా పైన 2 వేళ్ళతోటి కింద 2 వేళ్ళతోటి ఒకసారి నొక్కితే కనుక తొక్కుడు లడ్డు చాలా చూడడానికి బాగుంటుంది.